మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెంకటాపూర్ మేస్త్రివి హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి. 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? మాకేమరు కదా సార్ అవన్నీ. మళ్ళీ మాకు ఈడ ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు, బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా. నీకు 3 నడుస్తున్నా కదా, అవును, ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. 12 వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు. వెంకయ్య సారు అంటారు, మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా నేను. కాబట్టి మరొక 3,000 రూపాయలు అయితే నేను ఇద్దాం అనుకున్నా సార్. అంటే అట్లా కాదు వెంకటయ్య, 3,000 కాదు కానీ ఒక 5,000 అట్లా అని చెప్పి సార్ అన్నాడు. అంటే ప్రస్తుతం అయితే మనం ఆ వెంకటాపూర్ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆడియో అనేది కూడా ఈ గ్రామం నుంచెల్లే రిలీజ్ అయ్యి ఒక వైరల్గా మారింది. అంటే మేస్త్రి వెంకన్న ఏఈ వెంకటయ్య మధ్య కూడా ఒక సంభాషణ ఆడియో మాత్రం సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే 5,000 ఇస్తేనే, ఇంటికి 5,000 ఇస్తేనే నీ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి బిల్లు వస్తాయి, లేకపోతే రావు, నువ్వేమనుకుంటున్నావు, నేను పెద్ద సార్ను మాట్లాడుతున్నానంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేసి నాకు డబ్బులు ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలంటూ కూడా బెదిరించినటువంటి ఏఈ వెంకన్న ప్లస్ మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో మేస్త్రి వెంకన్న కూడా మనతో పాటు ఉన్నారు. అంటే అసలు ఏం జరిగింది ఈ ఆడియో కాల్కు ముందు, అసలు ఏం జరిగింది, అసలు ఇక్కడ ఎన్ని ఇండ్లను ఆయన నిర్మిస్తున్నాడు, అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా కూడా ఈ వెంకటాపూర్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కూడా ఇక్కడ పైలట్ ప్రాజెక్టును ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనతో పాటు ఇక్కడ వెంకన్న ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. అంటే చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు మీకు ఈ మధ్య సంభాషణ ఎట్లా వచ్చింది, అసలు పైసలు ఎందుకు అడిగారు ఒక అధికారి? అయితే మాకు ఇక్కడ మాది వెంకటాపూర్ గ్రామం, నా పేరు సిపిఎం పార్టీ చింతల వెంకటయ్య. అయితే నేను ఇక్కడ ఒక 15-16 సైట్లు నాకు వచ్చినాయి. అందులో సగము గుత్తా పట్టుకున్నవి ఉన్నాయి, సగమేమో కూలి పనులు చేసేటివి ఉన్నాయి. అయితే నీకు 18 అయితే నాకు ఈ ఏఈ సాబు ఏమన్నాడంటే సడన్గా ఫోన్ చేసి, వెంకటయ్య గారు మీది వెంకటపురం అని అంటే, అవును సార్ వెంకటపురమే, మీరేవాళ్ళు సార్ అని అంటే, నేను హౌసింగ్ ఏఈ సాబును అని అన్నాడు. అని వెంకటయ్య గారు మీరు 18 ఇండ్లు పట్టుకున్నావు, నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా, సార్ గెలవాలని లేదా, మరి సార్కు డబ్బులు ఇవ్వాలనేది తెలియదా అని చెప్పి ఈ రకంగా నన్ను దమ్మాంచి అడిగితే, సార్ ఎందుకు ఇవ్వాలి సార్ నీకు డబ్బులు, మేము ఏ రకంగా ఇవ్వాలి సార్ మేము డబ్బులు, మేము కూలి పని చేసుకునేటోళ్ళము, మేము బిల్డరు కాదు, మేము పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళం కాదు, ప్రైవేట్ కాంట్రాక్టర్ వాళ్ళము, మా దగ్గర మీరు డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాను. లేదు వెంకటే, అందరు ఇస్తున్నారు, మాకు 10,000 నుంచి 5,000 దాకా ఇస్తున్నారు వెంకటే. ఇంటికో 5,000 చొప్పున హిసాబ్తో ఇప్పుడు సరే 4 నడుతున్నాయి అన్నావు కదా, 5 నడుతున్నాయి అన్నావు కదా, 25,000 తీసుకొని బ్లాక్ ఆఫీస్ కాడికి సాయంత్రం 4 గంటల వరకు వచ్చి నాకు ఫోన్ చేయి, నేను వచ్చి తీసుకుంటా అని ఈ మాట మాట్లాడు. సరే సార్ మంచి, సరే ఇవాళ ఈ రోజు అయితే కాదు కానీ రేపు అని చెప్పిన ఊరుకున్న. ఆ రోజు ఆయన ఊరుకున్న ఫోన్ పెట్టేసినాక గంట తర్వాత మళ్ళీ చేసిండు. మళ్ళీ చేసి వెంకటే హిసాబుతో లెక్క చేసుకొని 50,000 అయితే తీసుకొని రా అని అన్నాడు. అని అంటే మళ్ళా 12 తారీఖు నాడు ఈ సమస్య జరిగింది. 13 తారీఖు నాడు 1 నుంచి 2:30 మధ్యలో మళ్ళీ ఫోన్ చేసి, వెంకటయ్య గారు నేను విషయం ఏం ఆలోచించినావు అని చెప్పి అంటే, సార్ ఆలోచించేది ఏమన్నా సార్, మరి డబ్బులు లేవు, మరి అడిగే ఇవ్వాలి సార్ మీకు ఇట్లా అని అంటే, సరే వెంకటయ్య ఎంతో కొంత ఇప్పుడైతే ఏదో చూడు అని అంటే, సరే సార్ మరి ఇంతగా మీరు ఆశపడ్డారు కాబట్టి మరొక 3,000 రూపాయలు అయితే నేను ఇద్దాం అనుకున్నా సార్ అంటే, అట్లా కాదు వెంకటయ్య 3,000 కాదు కానీ ఒక 5,000 అట్లా అని చెప్పి సార్ అన్నాడు. అంటే సరే సార్ మరి ఇక సూత సార్ మరి నా దగ్గర అయితే అకౌంట్ వెళ్ళవని చెప్పి మా ఫ్రెండ్ దోస్తు దగ్గర మల్లేశం గౌడ్ అని మా ఫ్రెండును అడిగిన, నీ అకౌంట్లో డబ్బులు ఉంటే కొట్టు, ఇట్లా కొడతావా మల్లేశం అని అంటే, కొడతానే అని చెప్పి, నీకు క్యాష్ ఇస్తా అని చెప్పిన. ఇంత కొట్టిను ఆయన ద్వారా డబ్బులు కొట్టించిన 5,000 రూపాయలు అయితే ఆయనకు డబ్బు కొట్టించిన. తెల్లారి నాకు దమాకంతా ఖరాబ్ అయిపోయి, ఎందుకు నేను ఈ 5,000 రూపాయలు ఇవ్వచ్చి వచ్చింది, ఇతనికి గవర్నమెంట్ జీతాలు ఇస్తలేడా,
ఇట్లా మా దగ్గర తీసుకోవడం కారణం ఏంది? కాకపోతే ఇందిరమ్మ ఇళ్లకు ఆయన ఎప్పుడైతే లోన్లు ఇస్తున్నాడో లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళని అడగాలి కానీ ఓ లెక్క మేము ఇంత సాయం చేస్తున్నాం మీకు ఇట్లా లోన్లు పటాపటిస్తున్నాం అని చెప్పి ఓ లెక్క వాళ్ళని అడిగిందంటే ఒక రకంగా ఉండే. కానీ నన్ను కూలి చేసుకొని బతికేటోని దగ్గర నువ్వు డబ్బులు ఈ రకంగా తీసుకుంటావు అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎంత దూరాన్ని ఎంతమంది దగ్గర ఈ రకంగా డబ్బులు వసూలు చేసుకుంటావు అనేది నాకు జరంత ఆవేశం వచ్చిన తర్వాత పైసలు పంపినాక వచ్చింది నాకు ఈ ఆలోచన. వాస్తవానికి ఆలోచన రాగానే నేను ఒక ప్రెస్ను పిలిచిన. ఓ ప్రెస్ వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చి ఆ విలేకరు వచ్చి నోటు తీసుకున్నాడు, పోయిండు. సమాచారం ఇచ్చినా తీసుకున్నాడు, పోయిండు. పోయి కూడా వారం రోజులు ఆగి ముసాఫిర్ కూడా ఆ విలేకరు పిలుచుకొని అడిగిండు. వాళ్ళు కార్మికులు వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు రకరకాల 10-15 రకాల కార్మికులు ఉన్నారు. వాళ్ళతో ఒత్తిడి అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, పొరపాటుగా నువ్వు ఆయన దగ్గర తీసుకునేది కాదు, ఆయనని అడిగేది కాదు, ఆయన ఎసంటోడనే నీకు తెలియదు, ఆయన జిల్లా నాయకులు కాబట్టి ఆయన నువ్వు ఈ రకంగా అడిగేది కాదు, నీకు తెలియక అడిగినావు, అడిగిన దానికి ఇప్పటికైనా దాన్ని రద్దు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి విలేకరు గారు అడిగారట. అడిగితే ఏం చేసుకుంటారో చేసుకో, నువ్వు మ్యాటర్ ఏడరాతో రాసుకోను, రిపోర్ట్ పెట్టుకోను, ఏదైనా చేసుకో, నేను తీసుకుంటా, నేను అందరి దగ్గర తీసుకుంటా అని ఈ మాట మాట నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడట. వినకపోతే నాకు ఫోన్ చేసి అంటే ఇక వార్త పెట్టేయి రాజు, పెట్టేసేయి వార్త, గట్టిగా పెట్టేసేయి, మొత్తం మీద అది మన తెలంగాణలో వైరల్ అయిపోవాలి ఇది మొత్తం మీద, ఏం చేస్తావు చెయ్యిగా నేను చూసుకుంటా, మా పార్టీ ఉన్నది, మా పార్టీ తరఫున మేము గట్టిగా ఎంత దూరమైనా పోతాం పోరాడతామని చెప్పాను. ఇందిరా మిల్ అనేటివి మీరు గవర్నమెంట్ తరఫున మీకు కాంట్రాక్ట్ వచ్చిందా లేకపోతే స్వయంగా లబ్ధిదారులు మీకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చారా? లబ్ధిదారుల ద్వారానే మాకు కాంట్రాక్ట్, గవర్నమెంట్ తో ఏం సంబంధం? గవర్నమెంట్ కు మాకు కాంట్రాక్ట్ సమస్య లేదు. వాళ్ళు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కట్టుకుంటారు. 5 లక్షల మట్టుకే వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చడం వరకే ప్రభుత్వం, కానీ ఇల్లు కట్టించే ప్రభుత్వం లేదు. మేసో కాంట్రాక్ట్నో బిల్డర్నో మాట్లాడి ఇచ్చేది లేదు. ఒకప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళే కట్టించారు కదా, వాళ్ళే కాంట్రాక్ట్ బిల్డర్కు ఇచ్చుకున్నారు, వాళ్ళే కట్టించారు. కాబట్టి ఇప్పుడు అట్లా లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు, 15 సగబెట్టుకొని అయినా చేసుకోవచ్చు అనే దాని మీద ప్రభుత్వం డబ్బులు 5 లక్షల రూపాయలు వాళ్ళకు లబ్ధిదారులకు ఇవ్వడమే తప్ప వాళ్ళను ఆశించేది లేదు, వాళ్ళను దాని మీద వాళ్ళు ఏమీ అడిగేది లేదు, వాళ్ళకి అక్కే లేదు. ఇక ఇచ్చుడు వరకే, డబ్బులు ఇచ్చే వరకే వాళ్ళకి. ఇక ఇంటోళ్ళు ఎవరు వీలు తిరిగా వాళ్ళకు ఎవరు నచ్చిన మేస్త్రి ఉంటే వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఎవరు చేస్తారో వాళ్ళకే 10 రూపాయలు ఇచ్చి మేము పని చేసుకుంటాం అనే దాని మీద ఎవరికి నచ్చిన తిరిగా వాళ్ళకి ఇచ్చుకొని పనులు చేయించుకుంటున్నారు. ఇది సమస్య. అంటే ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తుంది అంటే, అధికారం ఆరోపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకొని అది చేస్తాడు అనేది ఒక ఆరోపణ నడుస్తుంది. దాని మీద ఏం చెప్తారు మీరు? అయితే సారు చెప్పేది ఏంటంటే ఈ ముచ్చట ఇన్నా, అదే విషయం మన మీడియా వాళ్ళతోనే ఇన్నా. అయితే వాళ్ళు సారు చెప్పేదంతా ఇంత కుంభకోణం వచ్చింది అనే దాని మీద డౌట్కే ఇవన్నీ లేనిపోని చెప్పడమే. కానీ ఇంటోళ్ళు ఏ ఒక్క ఇంటోళ్ళ దగ్గరైనా మీరు సర్వే చేసుకోండి, వెంకటాపూర్ గ్రామంలో వరకు ఏ ఇంటోళ్ళ దగ్గరైనా కానీ ఇల్లుగల లబ్ధిదారుల దగ్గర మీరు సర్వే చేసుకోండి, మా ఇష్టపూర్వకంగానే మేము మాట్లాడుకుని ఇచ్చుకుంటున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ మాట చెప్తారు తప్ప. కానీ ఇంకొక మాట అయితే వాళ్ళు వస్తే దానికి నేను దేనికైనా నేను శిక్ష అనుభవిస్తాను. అంటే ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలంటే దాదాపుగా ఎంత ఖర్చు వస్తుంది? అంటే ఇప్పుడు ఎంత ఉంది, ఆ ఖర్చు ఎంత ఉంది అసలు? ఇప్పుడు వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు. ఈ 5 లక్షల కొంతవరకు చిన్నగా కట్టుకుంటే వాళ్ళకు 15 లక్షలు అవుతున్నాయి. కొంతవరకు ఇంకా జర పెద్దగా కట్టుకుంటే వాళ్ళకు ఒక 17-18 లక్షలు అవుతున్నాయి. 18 లక్షల రూపాయలతో కంటిన్యూగా ఖచ్చితంగా అవుతున్నాయి. వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇల్లు మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు బయట అప్పు చేసుకొని అయినా కానీ, ఏమైనా ఉంటే ఇంత అమ్ముకొని అయినా కానీ వాళ్ళు లోను అప్లై చేసుకొని కూడా కట్టుకుంటున్నారు. ఇవాళ కట్టుకునే వాళ్ళు మాకు ఎందుకంటే ప్రభుత్వం 5 లక్షలు తోడు చేస్తుంది, ఇంకో 10 లక్షలు కలిసుకుంటే ఇల్లు మంచిగా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు కట్టుకుంటున్నారు. 5 లక్షల కొరకే వాళ్ళు ఇల్లు కట్టాలంటే కట్టలేరు, ఇల్లు కాదు, అందుకే వాళ్ళు కట్టుకుంటున్నారు. మిమ్మల్ని బాహాటంగా ఫోన్ చేసి బెదిరించి మరి నువ్వేమనుకుంటున్నావు, నేను సార్ను అని తెలియదా అని చెప్పి కూడా ఆడియోలో వినబడుతుంది. నేను బాహాటంగా బెదిరించడం జరుగుతుంది, జబర్దస్తితనం ఒక ప్రభుత్వ అధికారి జబర్దస్తితనం చేయడం జరుగుతుంది. అసలు అంటే దీనిపై మీరు అంటే ఎట్లా ముంగడి పోతున్నారు రానున్న రోజుల్లో? అసలు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు మీరు? నేను ఒక విలేకరికే నేను ఫిర్యాదు చేశాను అంతే తప్ప. కానీ నేను ఎవరికి నేను ఏ ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ప్రపంచంలో ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఈ లంచాలు అనేది ఇటువంటి మేస్త్రీల దగ్గర కూలి పని చేసుకొని పొట్ట కొరకు కూలి పని చేసుకొని 10 మందిని పెట్టుకొని పని చేస్తేనే 10 రూపాయలు దొరికితే బతామనే దాని మీద మేము పని చేసుకుంటే ఇటువంటి మేస్త్రీ దగ్గర పైసలు చేసుకుంటూ ఇట్లాంటి పని చేయడం కరెక్ట్ కాదని నేను ప్రభుత్వాన్ని నేను హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి పనులు కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము
ఆ పార్టీ అంటేనే చాలా మంచిది, కాంగ్రెస్ ప్రభుత్వమే మంచి పేరు గలది. కాకపోతే ఈ పేరును బ్యాడ్ రికార్డ్ చేసుకునేందుకు ఇలాంటి వాళ్ళు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మటుకు బ్యాడ్ రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది ఈ పార్టీ. కాకపోతే కాంగ్రెస్ ఆ పార్టీని వాళ్ళ పరువు కాపాడుకోవాలంటే ఇటువంటి వాళ్ళను ఒక్కళ్ళు కూడా లేకుండా చేయాలి, వీళ్ళని ఏరిపారేయాలి. ప్రభుత్వం సరి అయిన పని చేసేటోళ్ళే ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి విలువ రావాలి. సో చూడొచ్చు, అంటే కొంతమంది అధికారులు మాత్రం దీన్ని ఆసరాగా తీసుకుని అంటే లబ్ధిదారుల దగ్గర కావచ్చు, ఆ ఇంటి నిర్మాణం చేపట్టేటటువంటి ఆ మేస్త్రీల దగ్గర కావచ్చు, అధికారులు మాత్రం ఆ లంచగొండితనానికి అలవాటు పడి డబ్బులు మాత్రం వసూలు చేయడం అనేది కూడా ఇప్పుడు ఈ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడియో అనేది మాత్రం ఒక మేస్త్రీ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అనేది కూడా ఈ ఆడియో అనేది కూడా వైరల్గా మారిందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఆ మేస్త్రీ వెంకన్న చెప్పేది ఏంటంటే ఇలాంటి అధికారుల వల్ల మా యొక్క పొట్ట మీద కొట్టే అధికారులను కూడా గుర్తించి వాళ్ళను సస్పెండ్ చేయవలసిందిగా కూడా ఇక్కడ మేస్త్రి వెంకన్న అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.